భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమని టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు గట్టి హెచ్చరిక ఎదురైంది. తిలక్ వర్మకు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కినప్పటికీ జట్టులో అతని స్థానానికి ఎలాంటి గ్యారంటీ లేదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్లో హోదాలు మారినంత మాత్రాన మైదానంలో ప్రదర్శన చేయకపోతే పక్కన పెట్టేస్తారని హెచ్చరించాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన కైఫ్ ప్రస్తుత భారత జట్టులో విరామం లేకుండా పోటీ నడుస్తోందని, ఇక్కడ కెప్టెన్తో సహా ఎవరి స్థానము శాశ్వతం కాదు అనే చేదు నిజం గుర్తుంచుకోవాలని హితో పలికాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు కైఫ్ ఒకప్పటి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉదాహరణను గుర్తు చేశాడు. గతంలో అక్షర్ పటేల్ కూడా జట్టుకు డిప్యూటీగా వ్యవహరించాడని, కానీ ఫామ్ కోల్పోవడం, జట్టు సమీకరణాల వల్ల ఇప్పుడు ఆ పదవి అతనికి దూరమైందని పేర్కొన్నాడు. అక్షర్ స్థానంలోనే ఇప్పుడు మేనేజ్మెంట్ తిలక్ వర్మ వైపు మొగ్గు చూపిందని, దీన్ని బట్టే జట్టులో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయో అర్థం చేసుకోవచ్చు అన్నాడు. ఫామ్లో స్వల్ప తేడా వచ్చినా తుది జట్టులో చోటు ఉండదని హెచ్చరించాడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత టీ20 జట్టుకు కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియలో సెలెక్టర్లు దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేశారు. సీనియారిటీ, నిలకడైన ప్రదర్శన ఆధారంగా శ్రేయస్ అయ్యర్ చేతికి కెప్టెన్సీ పగ్గాలు 23 ఏళ్ల తెలుగు కుర్రాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమించారు. నిజానికి తిలక్ వర్మకు అంతర్జాతీయ టీ20లో తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆడిన 49 మ్యాచ్ల్లో ఏకంగా 44.83 సగటుతో 145.54 స్ట్రైక్ రేటుతో 1390 పరుగులు సాధించాడు. ఇందులో 2 భారీ శతకాలతో పాటు 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అతనిలోని పరిణితిని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇవన్నీ గతం మాత్రమే అని, ప్రతి మ్యాచ్లోనూ 0 నుంచి ఆటను ప్రారంభించాలి అనే విషయాన్ని తిలక్ మరవకూడదని మాజీలు సూచిస్తున్నారు. భారత క్రికెట్లో వైస్ కెప్టెన్సీ అనేది ఒక గౌరవం మాత్రమే, కానీ అది మైదానంలో ఆడేందుకు ఇచ్చే పాస్ కాదని కైఫ్ చేసిన వ్యాఖ్యలు తిలక్ వర్మకు ఒక మేల్కొల్పు లాంటివే.